అవ్వ చాయ్ పెట్టినావా? సాయ ఇప్పుడే పెట్టిర్రా. కరెంట్ కడుక్కోయి వచ్చినవా కాళ్ళకు దుమ్మైంది అదేంది కాళ్ళు చేతులు కడుక్కొని ముఖం కడుక్కొని తానం చేసి రాపు. ఈ అవ్వ చలి పెడుతుంది, చాయ్ అయినాక తానం చేస్తుంది. నువ్వు తానం చేసి వస్తారా నీకు సాయ వస్తారా? లేకపోతే నేను పోయపో. మనిషి సుర్రు ఉండాలిరా, సుర్రు లేకపోతే నాకు సుర్రు అంటది. తిన్నా పెయిన పట్టదిరా. సురువు అని చెప్పి ఊరంతా మన పరువు తిత్తున్నావు. రోజుకో పైసా పొడగొడతావు, ఓ బట్టల సబ్బు పొడగొడతావు, ఓ సరుపు ప్యాకెట్ కూడా కొడతావు. ఇప్పటికే నీ గురించి మన ఊరంతా తెలిసింది. నీ భయానికి నాకు పిల్లల గురించి తట్టలేరు. నీకు ఓసిడి రోగం ఉందటనే. ఓసిడన్నా బోసిడ వచ్చరా బొడ్డే వచ్చరా నా ముందరికి రమ్మారు ఒక పని చూస్తా దాని సంగతి. సరేది నేను పోయి తాను చేసేస్తా కానీ అచ్చలోపు జరా సాయాల సకిన ప్లేస్ నుంచి సాయ పోసి సాయల గారెప్పలు సగినప్పలు నానెత్తా కానీ అక్కడికి పోయి కరెంట్ కాడ తానం చేసి ఆ బట్టలు అక్కడిని ఆరేసుకొని రాపో. ఆరేసుడు ఎందుకే? అవి దండ మీద మంచిగా ఎండరాక ఉండి ఎండినాక తొడుక్కొనత్త. తెరపెట్టుకొని రాపోరా. నీకు మారండి సిగ్గులేదురా ఇంతనన్న నీ బాతు కాగిదాలుగా ఎంతకాలం చెప్పాలరా నీకు? అవ్వా ఇట్లా చాయల మంచిగా సకినాలు గారప్పలు వేసుకొని నాన్నాక తింటే ఆహా కిక్కే వేరే. నాకు సైతం మస్తు ఇష్టంరా. సాయల మెత్తగా నాణ్యం వల్ల తింటే ఎంత మంచిగా వస్తుంది, మెత్తగా కమ్మగా తీయగా మంచిగా అనిపిస్తుంది. ఏందన్నా ఇంకా ఛాయ్ తాగుడుకనే ఉన్నవా? విస్కీ తెచ్చిన తాగుదాంపా. ఏంది ఇక్స్ తాగుతారా? విస్కీ ఆడవ్వా, విక్సు గొంతు కిచకిచకు విక్సు తెమ్మన్నా. విక్సు సాపు కావడానికి గొంతు సకినాలు అప్పాలేసిరా. ముఖాలు కడగలే పేయి కడగలే ఉతికిన బట్టాల ఊకున్నారు మీ మీదమ్మా అన్ను. అద్దు ఉతికిన బట్టలన్నా విక్స్ కోసం పోతున్నా. మళ్ళీ మళ్ళీ విండాలి అంతా కడగాలి నేను చెయ్యాలి. ఎక్కడ చందన్న మీ అవ్వేంద గింత కూడా ఓర్తలేదు మమ్మల్ని. అది ఓర్సుడు కాదురా, దానికి ఓసిడి ఉంది. మీకు చెప్తే అర్థం కాదు. ఓసిడియా? గంగవా ఇగో ఫలారం తీసుకో గంగవా. నిన్న వెళ్తుంది. తానం చేయక 3 రోజులు నన్ను ముట్టుకుంటువారా బోసిడి అవురా. లచ్చవా చూసినవా ఫలారం పెడితే తీసుకోపా. మనిషి వినా గంత కుళ్ళు ఉన్నది దానికి. సూరవ్వ ఆమెకు ఓడ్సి రోగం ఉందట. ఓడిసి రోగం ఉన్నది మనకేమేక. ఓడిసి రోగం ఉన్నదని ఫలారం తీసుకుంటే అయిపోవు కదా. బ్రో దీన్ని ఏమంటారు కొంచెం చెప్పవా? దీన్ని గరకగడ్డ అంటారు కానీ ఇంగ్లీష్లో ఏమంటారు నాకు కూడా తెలియదు మరి దీన్ని. అవునా? అయ్యో మరి మాకేమో ఇట్లుంది ప్రాజెక్టులు ఎగ్జామ్స్. మీ ఎగ్జామ్స్ అయిపోయినాయి మీకు కాలేదా? మీ పని ఏముంది, మాకు ఇప్పుడు ఎగ్జామ్స్ అంటుర్రు. ఇదో పెద్ద తలకాయ నొప్పులు. ఇంకా హాలిడేస్ కంప్లీట్ కాలే. హాలిడేస్ ముందే పెడుతుర్రు ఈ ఎగ్జామ్స్. ఇదేందో తలకాయ. ఏం మాట్లాడుతాండ్రు మీరు? నా గురించే మాట్లాడు. నేను వచ్చే వరకు అలా మాట బంద్ చేసిర్రు. అయ్యో అవ్వ నీ గురించి ఏం మాట్లాడతాం? మాకేం పని పాట లేదా? నీ గురించి ఎవరు మాట్లాడతారమ్మా? నీ గురించి కాదు. ఏం మాట్లాడినో చెప్పుర్రి, లేకపోతే అమ్మలు గుమ్మలు పోషమ్మ కడ బొగ్గులే. అవునే వెంకటన్న, చలికి మంట జోరు పెట్టినాను. మంట జోరు పెట్టినా కానీ ఓళ్ళు అత్తలేరు కదరా, ఏం లాభం? ఇంకా వెనకటి ఎక్కడ ఉన్నాయే మంట కాడికి. వెనకటి అయితే ఆ అక్క ఈ అక్క అందరు వచ్చి 4 ముచ్చట్లు చెప్పుదురు. అప్పటి కథలే వేరుపో.
అవునరా, చిన్నప్పుడు మంట పెడితే ఆడకట్ట అంతా ఉండేది, మంచిగా మాట ముచ్చట సంబరం ఉండేది. అది చలికాలం వస్తే. ఇప్పుడు ఏముందిరా, ఇన్స్టాగ్రామ్లో రీల్స్, అటు టీవీలో సీరియల్స్. బయటకెళ్ళి వెళ్తారు, ఎక్కడోళ్ళు అక్కడ వంటురు అంతే. గంగవ్వ చలిగానికి పోతున్నావు, దా మంట కాపుకుందురా. నీకు ఎట్లా కనబడుతున్నారా? నీ కాన్లా కాగిదాలుగా చలి పెడితే మలక పంట చెద్దరు కప్పుకొని మాట కలగకుంటారా? నీ కాన్లో ఇదో మానవాడ. ఇప్పుడు ఏమవ్వా, ఏమన్నా నీకు మరి నోరు మూసుకో. ఇంత అన్యాయమా? ఇప్పుడు నేను ఏమన్నాను గంతకాలం పెడుతున్నాను. అవు వెంకటన్న, ఇది ఏమన్నా చలికాలం అనుకుంటున్నావా? కలికాలం గట్టినే ఉంటారు మనుషులు. అన్న ఆమెకి ఏదో ఓసిడో మన్నో ఏదో ఉందట, నువ్వు బాధపడకు. ఓసిడు ఉందా? వచ్చినాక కట్నం ఇంత ఇది అది అమ్మాయి ఇట్లుండదని ఏం మాట్లాడకు. ఆమె ఏమి ఇచ్చినా సబ్రాక తీసుకో. నువ్వు పిసవి చేసినావు అనుకో, నీకు రోగం ఉందని నాకు తెలిసిపోద్ది. ఆయన నాకు పిల్లలు ముడిగారు. నేనేం చెప్పా, నాకు మా తెలుసు. మంచిగా చెందు మంచిగా మంచి నీళ్ళు నేను తాగవా? ఇప్పుడే తాగింది అక్క, నేను తాగుతుంది. చాయ్ పెట్టుకొస్తా. నీళ్ళు అవుతే ఏమవుతుంది? అవ్వ చాయ్ తాగు. నేను తాగ నీళ్ళు తాగా అన్నావు, చాయ్ కూడా ఎందుకు తాగా అంటున్నావు? అంటే అక్క అది మొన్న హాస్పిటల్ తీసుకుపోతే జర షుగర్ ఎక్కువైంది అన్నారు, అందుకే చాయ్ తాగుతలేదు. నాకు కూడా షుగర్ ఉంది, నేను ఇలా చక్కెర తక్కువనే వేసిన. తాగవ్వా? నేను తాగుతాయి అక్క. సరే ఈ అప్పాలన్నది మరి. అప్పాలదేమద్దావా, ఈ దవడ పండ్లు కుప్పళ్ళు అయినాయి, తినత్తలేదు. నాకు బాగా నొప్పి లేచింది. చందు నువ్వు అన్నది చందు తినరా. అక్క మరి ఒక మంచి అమ్మాయిని చూడరు, జర కట్నం అటు ఇటు అయినా సరే, నల్లగున్నా సరే, ఇక ఎట్లానే పెళ్లి చేసుకుందాం. బాగా లేట్ అవుతుంది. నీ గురించి తెలియదా చందు? నేను చూస్తా, మంచి అమ్మాయినే చూస్తా, మంచి అమ్మాయినే చూస్తా. కానీ మరి అవ్వ పద్ధతి ఏంది? చాయ్ ఇస్తే చాయ్ తాగుతలేదు, నీళ్ళు ఇస్తే నీళ్ళు తాగుతలేదు, అప్పాలు పెడితే తింటలేదు. ఇట్లా ఉంటే నడుతుంది? అక్కడ చూసిన కాడ నాకు మాట వస్తుంది. అంటే మా బాబు జర సిగ్గు ఎక్కువ అయింది, అందుకే తీసుకుంటలేదు. అలవాటు అవుతుంది. సిగ్గుపడితే నడుతుందా? అక్కడ పిల్లలు ఇచ్చిన కాడ అన్నీ చూస్తారు కదా, చూసినందుకు నాకు మాట వస్తుంది. రేపు నేను ఎట్లుంటేందావా, రేపు కూటుకో కాటుకో పోతా. మా కొడుకు అయితే మంచి పిల్లని చూడుర్రి, నా ఎంబడి ఉంటే రాచినాక నేను ఎక్కడనో పోతా. సరే తమ్ముడు, నేను చూస్తాను. నేను మంచి పిల్లలు చూసి ఫోన్ చేస్తా. నీకు ఎన్నిసార్లు చెప్పింది ఇట్లా ఏకని చెప్పి? నీకు ఎన్నిసార్లు చెప్పినా? నీకున్న ఓసిడి రోగానికి నాకు దిమ్మ ఖరాబ్ అవుతున్నావు నువ్వు. ఏబీసీలు ఎరికే కానీ ఓసిడి 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 అంటే ఓసిడి అంటే ఏంటిదిరా? అనుమానం, ఆందోళన, పట్టిండే పట్టడం, కడిగిందే కడగడం, చెప్పిందే చెప్పడం, ఇదంతా ఓసిడే. ఇవన్నీ మార్చుకో, లేకుండా నాకు పిల్లలు అవ్వలేరు. సరే కొడుక, నీ గురించి నేను మార్చుకుంటా. ఉన్నావా ఇంట్లో? ఉన్నా బిడ్డ. దాదా మా పిన్ని ఫోన్ చేసిందా? చెప్పింది నువ్వు వస్తావని. మరి లైట్లు సిలిండర్ బంద్ చేసి వస్తాను. సరే బంద్ చేయి. గంగవ్వ ఎంత లేట్, తొందర పోదాం. సరే బిడ్డ పోదాం. కానీ కూర్చో. నేను కరెంటు కటకలు సిలిండర్ బుట్టి బంద్ చేసేస్తా. ఇంతకు ముందే బంద్ చేస్తా, మళ్ళీ ఏం బంద్ చేస్తావు? నువ్వు నాడు మా పిన్ని తిరుగుతుంది బండి. ఇంతకు నువ్వు తానం చేసినవా? పొద్దుగా ఎత్తనే రీల్స్ అబ్బుతాం, తానం చేసిన. నువ్వు కూర్చో, మనం పోదాం. బండి చూస్తున్నాయండి. దీనికి ఓసిడి ప్రాబ్లం ఉంది, సంగతి చెప్తా. గంగ కూర్చో, తొందర కూర్చో, పోదాం. తిరుమల మొత్తం వెళ్ళవాని బండి బండి తాత్పరంగా తీసుకపోతానే. గంగవానికి ఒక ముచ్చట చెప్పాను నానే. ఏం ముచ్చట చెప్పు. నేను తానం చేయక 3 రోజులు అవుతుంది. నిన్ననే గోవాకు వచ్చిన, మంచిగా ఫుల్ తిన్నా, తాగినా, ఎంజాయ్ చేసిన. ఉసిరి బండి.
వెనక కూర్చున్నా తెలియదా నీకు? బండి మెల్ల నడిపితేమరా? నన్ను మెల్ల నడిపినే గంగవనే బండి మించాలి దుంకింది. ఇక నేనేం చేయాలని? నేను వెనక కూర్చున్నా నాన్న బండి మీద 3 వద్దులే తానం చేయలేదు అన్నాడు. ఆయనతో దునికిన కొడుక. అరే అవ్వా ఇయ్యాల కాకపోతే రేపు ఎత్తుండే. నీ బాణం పోతే అత్తుండేనా చెప్పు? అవ్వా నీకేమైనా అయితే నేను ఉంటానే. ఇంకా నయమైందమ్మా, నడుమిరిగితే చందనకు ఫుల్ కష్టం అవు. అవ్వా నేను ఊరికి వచ్చేలోపు నేను ఎవరు హాస్పిటల్ జాయిన్ చేసిన అనుకుంటున్నావే? ఖాళీ లేదు నాన్న నాకు. నువ్వు ఎవరినైతే సీదరించుకున్నావో ఎవరినైతే దూరం కొట్టినావో వాళ్ళే నేను హాస్పిటల్లో జాయిన్ చేసిర్రే. నిన్న రాత్రి మంటక వెంకటి బాబుని సీదరించుకున్నావట. ఆ వెంకటి బాబే ఇప్పుడు నీకు హాస్పిటల్లో పైసలు కట్టిండు. మొన్న బాబాగారిని ఇంటికి వస్తే సీపురుతో పొట్టు కొడుతుంది. ఇవాళ ఆ బాబాగారి రక్తం ఇచ్చి నేను బతికిచ్చుడు. ఆ సూరవ పదారం ఇస్తే అనుమానం కొద్ది తీసుకోపోతుంది. ఇప్పుడు ఆ సూరవ వచ్చే మనందరికీ అన్నం అనిపోయింది. ఇక్కడ నువ్వు సూరు అని చెప్పి ఆడకట్టే వాళ్ళందరూ దూరం కొట్టినవి. ఇవాళ ఆడకట్టే వాళ్ళు ఏమంటే మనం బతికినాం. అట్లా వేయద్దే. నువ్వు సూరు ఉంటే ఉండే కానీ అతి సూరు ఉండద్దే. నీ సూరు వల్ల ఎవరు కూడా ఇబ్బంది పడద్దు. నీకు దండం పెడితేనే ఇప్పటికైనా మారే. అందరితో కలిసి ఉండే. వాళ్ళు ఏమంటే మనం బతుకుతాం. మనం ఒక్కళ్ళే బతకలేం ఎప్పుడు. నీకు దండం పెడితేనే. ఎవరిని ఇబ్బంది పెట్టనా అని నేను ఇక. అరే ఇంటికాడ ఇంత చికెన్ ఉందిరా పోంగా తినిపోర్రి. తింటే తినని కానీ వాళ్ళు తానం చేసి రైంతకు